శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత మంగళకరమైనటువంటి రెండవ రోజు. ఈరోజు శ్రీవారు ప్రాతకాలంలో శేషవాహనంపై విహరించారు. ఆదిశేషుడి మీద శ్రీవారు. ఈ దృశ్యం ద్వారా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏముంది? ఈ దృశ్యం ద్వారా మనకు శ్రీవారు ఏ ఉపదేశాన్ని చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచించుకోవాలి, విచారించుకోవాలి. ఆదిశేషుడు పతంజలి మహర్షిగా అవతరించి యోగశాస్త్రాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని, వైద్యశాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. అంటే వైద్యశాస్త్రాన్ని ఉపదేశం చేసి మన శరీరాన్ని రక్షించుకునేటువంటి ఉపాయాలను తెలిపాడు. వ్యాకరణ శాస్త్రాన్ని ఉపదేశం చేసి మన నోటు నుండి బయటకు వచ్చే మాటలను సుసంస్కృతమైన వాక్యాలుగా, సుసంస్కృతమైనటువంటి పదాలుగా మార్చాడు. యోగశాస్త్రాన్ని ఉపదేశం చేసి మన మనస్సు మనకు అదుపులో ఉండే విధంగా, మన మనస్సు పరమాత్మ జ్ఞానానికి అనువుగా ఉండే విధంగా ఉపదేశాలు చేశాడు. ఈ రకంగా 3 ఉపదేశాలు చేసి మానవులకు అత్యంతం ఉపకారం చేశాడు. అందుకనే యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని పతంజలి మహర్షి గారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన యోగశాస్త్రాన్ని ఉపదేశం చేయటం ద్వారా మనస్సు యొక్క మాలిన్యాన్ని పోగొట్టారు. పదశాస్త్రాన్ని అంటే వ్యాకరణ శాస్త్రాన్ని ఉపదేశం చేయటం ద్వారా మన వాక్కుల యొక్క మాలిన్యాన్ని పోగొట్టారు. మన వాక్యాలని సుసంస్కృతములుగా మార్చారు. శరీర శాస్త్రం అంటే వైద్యశాస్త్రాన్ని ఉపదేశం చేయటం ద్వారా శరీరంలో ఉండేటువంటి మలినాలను పోగొట్టుకునే విధానాలను ఉపదేశించి శరీరాన్ని కూడా శుభ్రం చేశారు. అందువల్ల ఋషులందరిలోకి ఈయన చాలా గౌరవించదగిన ఋషి అని ఈ స్తుతి యొక్క భావార్థం. ఇటువంటి ఆదిశేషావతారమైనటువంటి పతంజలి మహర్షి గారు మనందరికీ చాలా ఉపకారం చేయటం పరమాత్మ యొక్క ఆజ్ఞాపూర్వకమే. కాబట్టి పరమాత్మ ఆదిశేషుడిని, నా యొక్క భక్తుడిని మీ అనుగ్రహం కోసం, మీ యొక్క ఉపకారం కోసం పంపిస్తున్నాను అని మనకు ఉపదేశం చేసినట్లు, మన యొక్క శరీరము, మన యొక్క వాక్కు, మన యొక్క మనస్సు ఈ 3 కూడా పరమాత్మ జ్ఞానానికి అనువుగా మార్చుకునేందుకు నేను ఆదిశేషుడి యొక్క అనుగ్రహాన్ని, ఆదిశేషుడి ద్వారా నా యొక్క అనుగ్రహాన్ని పంపిస్తున్నాను అని తెలుపుకునేందుకు మనం ఆదిశేష వాహనం మీద శ్రీవారిని చూసిన దృశ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా రాత్రికి హంసవాహనంపై శ్రీవారు విహరించబోతున్నారు. హంస అనే శబ్దానికి చాలా విలువైనటువంటి అర్థం ఉన్నది. హంస శబ్దం పరమాత్మ జ్ఞానానికి సంకేతం. అటువంటి పరమాత్మ జ్ఞానం మీద విహరించినటువంటి శ్రీవారు మనకు జ్ఞానం ద్వారా మాత్రమే నన్ను పొందటం సాధ్యం అని ఉపదేశం చేస్తున్నారు. పొద్దున ఆదిశేషుడి వాహనం మీద విహరించి ఈ 3టిని, మీ శరీరాన్ని, మీ వాక్కులను, మీ మనస్సును శుభ్రపరుచుకోండి, మీకు పరమాత్మ తత్వజ్ఞానం కలుగుతుంది, అప్పుడు నేను మీకు సాక్షాత్కరిస్తున్నాను అని ఈరోజు కార్యక్రమంలో శ్రీవారు మనకు బోధిస్తున్నారు. ఇటువంటి బోధనలను దృష్టిలో పెట్టుకుని మనం ఈ గీతామృత కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనుగుణంగానే మనం ప్రతినిత్యము సంకల్పంలో అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం అని చెప్పుకుంటున్నాం. అంటే మా అందరికీ, ఒక్కరికి కాదు, మనందరికీ శారీరమైనటువంటి బలం, శరీరానికి సంబంధించినటువంటి బలం, మానసమైనటువంటి బలం అంటే మనస్సుకు సంబంధించినటువంటి బలం, ఈ 2 బలాలు సిద్ధించాలి
అనే కోరికతో మనం ఈ గీతామృత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి శ్రీవారి ఉపదేశం, ఈ గీతాధ్యయన కార్యక్రమం రెండూ ఒకటే. వారి ఉపదేశాన్ని అనుసరించే మనం ఈ గీతాధ్యయన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అందువలనే ఇటువంటి సంకల్పం కూడా చెప్పుకుంటున్నాం. ఇక్కడ శారీరమైనటువంటి బలం ఎలా సిద్ధిస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. శారీరమైన బలం ఎలా సిద్ధిస్తుంది? భోజనం చేస్తే సిద్ధిస్తుంది, దాన్ని అడిగేందుకేముంది అని అందరూ ప్రశ్నించవచ్చు. కానీ భోజనం చేయటం అనేది అందరికీ సాధ్యమా? మా నాయనమ్మ గారు చెప్తూ ఉండేవారు, తినాలంటే పెట్టి పుట్టాలరా అని. పెట్టి పుడితేనే తినటం అనేది సాధ్యం. ఏం పెట్టి పుట్టాలి అని నేను చాలా సంవత్సరాల పాటు విచారణ చేసుకున్నాను. ఏం పెట్టి పుట్టాలి అంటే నైవేద్యం పెట్టి పుట్టాలి. ఆర్తులకు, అన్నార్తులకు అన్నం పెట్టి పుట్టాలి. పుట్టిన తర్వాత కూడా ఈ పని చేయాలి. కాబట్టి మనం దేవతలకు శ్రద్ధగా నైవేద్యం పెట్టినా, అన్నార్తులకు శ్రద్ధగా అన్నం పెట్టినా మనకు తినేటువంటి యోగ్యత వస్తుంది అని ఈ మాట వల్ల నాకు అర్థమైంది. ఈ కష్టకాలంలో అనేక దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలకు అవకాశం లేక, నైవేద్యాలు కొంచెం సక్రమంగా జరగనటువంటి పరిస్థితి కూడా ఏర్పడి, ఆ చిన్న దేవాలయాలలో, జీర్ణమైనటువంటి దేవాలయాలలో ఉండేటువంటి అర్చకులు కూరగాయలను అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి సందర్భంలో మనమందరం ఆ నైవేద్యానికి, దేవుడికి నైవేద్యానికి ప్రాధాన్యమిచ్చి, ఆ అర్చకులకు యథాశక్తిగా సహాయం చేసి ఆ నైవేద్యం పెట్టి మనం ఉన్నట్లయితే మనకు తినేటువంటి యోగ్యత పరిపూర్ణంగా లభిస్తుంది. శారీరమైనటువంటి బలం మనకు సిద్ధిస్తుంది. రెండవది మానసికమైనటువంటి బలం. ఈ మానసికమైనటువంటి బలం రావాలి అనంటే ఏం చేయాలి అంటే, ఏం చేయాలో చెప్పటానికే ఈ భగవద్గీత గ్రంథం మనకు ఇక్కడ ముందు ఉంది. పై అధ్యాయాలలో మానసికంగా ఏ రకంగా మనం సాధన చేస్తే బలవంతులమవుతాం అనే విషయాన్ని పరమాత్మ అనేక విధాలుగా మనకు ఉపదేశం చేశాడు. కాకపోతే ఇక్కడ చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక యోగ సూత్రాన్ని కూడా స్మరణకు తెస్తూ మనకు చిన్న ఉపదేశం చేస్తున్నాడు. యోగ సూత్రాలలో మనం ముందే అనుకున్నటువంటి పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలలో ఒక సూత్రం ఉంది, వీతరాగ జన్మాదర్శనాత్ వీతరాగ విషయం వా చిత్తం అని. వీతరాగ జన్మాదర్శనాత్ అనేది న్యాయ సూత్రం, వీతరాగ విషయం వా చిత్తం అని యోగ సూత్రం. ఈ వీతరాగ విషయం వా చిత్తం అనే సూత్రం ఏం బోధిస్తోందంటే, అక్కడ సందర్భం, యోగ సూత్రాలలో సందర్భం వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఎలా వస్తుంది అంటే, వైరాగ్యాన్ని బాగా సాధించుకున్నటువంటి మహనీయుల యొక్క చరిత్రను మనస్సులో ఉంచుకోవాలి. అప్పుడు మనకు కూడా వైరాగ్యం అబ్బుతుంది. ఈ సూత్రాన్ని, దీని అర్థాన్ని మనం గనక స్ఫూర్తిగా తీసుకుంటే మనకు భక్తి ఎలా అబ్బుతుంది అంటే, సద్భక్తుల యొక్క చరిత్రలను మన చిత్తంలో ఉంచుకుంటే మనకు భక్తి కలుగుతుంది. మానసికమైనటువంటి శక్తి ఎలా కలుగుతుంది? మానసికమైన శక్తిని బాగా సంపాదించుకున్నటువంటి మహనీయుల చరిత్రను మనం గనక మనస్సుల్లో ఉంచుకుంటే మనకు మానసికమైన శక్తి లభిస్తుంది. ఇలా మానసికమైన శక్తి యోగశాస్త్రంలో చెప్పిన విధంగా సిద్ధించాలి అనే ఉద్దేశ్యంతో వేదవ్యాస మహర్షి పరమాత్మ ఆదేశం మేరకు ఇక్కడ భీష్మ మహామహుడు యొక్క సందర్భాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇంతకుముందు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి, మన వైపు ఎవరు వీరులున్నారు, వారి వైపు ఎవరు వీరులున్నారు, మనమేం చెయ్యాలి అనే విషయాలను అవినయంగా ప్రస్తావించిన సంగతి మనం తెలుసుకున్నాం. ద్రోణాచార్యుల వారు ఏ సమాధానము చెప్పకుండా మౌనంగా ఉన్నారు అని కూడా అనుకున్నాం. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని
దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న భీష్మ పితామహుడు చూడనే చూశాడు. తన వద్దకు వచ్చి యుద్ధ విషయాన్ని చర్చించవలసినటువంటి ముని మనవడు గురువు దగ్గరకు వెళ్ళటం ఆయనకేమీ ఇబ్బందికరమైన విషయమేమీ కాదు. కాకపోతే అక్కడ సన్నివేశం అంత ఉత్సాహభరంగా ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ద్రోణాచార్యుల వారి మొహంలో ఏ రకమైనటువంటి సంతోషము కనిపించటం లేదు, ఉత్సాహం కనిపించటం లేదు. అదే సందర్భంలో వారు ఏమీ సమాధానం కూడా చెప్పినట్లు లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో భీష్మ పితామహుడు ఏమి చేయాలి అనే విషయాన్ని, ఏం చేశాడు అనే విషయాన్ని మనకు పై శ్లోకం బోధిస్తోంది. పై శ్లోకం ఇలా ఉంది: తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని. భీష్మ పితామహుల వారు చూస్తున్నారు సందర్భాన్ని. ద్రోణాచార్యుల వారు మౌనంగా ఉన్నారు. పైన కాగల కార్యం ఎవరోహಳು చెయ్యాలి. ఈ సందర్భంలో దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించేలా, తస్య సంజనయన్ హర్షం, దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించేలా కురువృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు, కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై, పెద్దగా సింహనాదాన్ని చేసి శంఖాన్ని పూరించాడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్, ఆయన యొక్క ప్రతాపాన్ని మనం చెప్పుకోనవసరం లేదు, మహావీరుడు ఆయన. అటువంటి మహావీరుడు భీష్మ పితామహుడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. మనం ఒక్కసారి ఈ ఎవరి భీష్మ పితామహుడు, ఎందుకు ఈ పని చేశాడు అనే విషయాలను కూలంకషంగా చర్చించుకోవాలి. ఎవరి భీష్మ పితామహుడు అంటే మనం సివి ప్రకారం చూసుకుందాం, లేదా రెజ్యూమ్ ప్రకారం చూసుకుందాం. అంటే ఆయన పేరు భీష్ముడు, అసలు పేరు ఏమిటి తర్వాత చూసుకుందాం. తల్లిదండ్రులు గంగా, మనకు తెలిసినటువంటి పరమ పావనమైనటువంటి గంగానది శంతను మహారాజు గారు, వీరిద్దరూ తల్లిదండ్రులు. విద్యార్హతలు సర్వ విద్యలు, విద్యలను చెప్పినటువంటి గురువు పరశురాముడు, ప్రధానమైనటువంటి గురువు పరశురాముడు. ఏజ్, వయస్సు 250+. 250+ అని ఇప్పుడే కంగారు పడకండి, దాన్ని కూడా మనం లాజికల్గా ఆలోచించుకుందాం. మ్యారిటల్ స్టేటస్ నో. పోనీ ఎనీ లవ్ అఫైర్స్? నెవర్, కుదరనే కుదరదు. ఆక్యుపేషన్, ఏం చేస్తూ ఉంటాడు ఈయన అంటే తండ్రి గారి ఆజ్ఞ మీద ఆ కురు వంశాన్ని, ఆ కౌరవ రాజ్యాన్ని రక్షిస్తూ ఉండటం, ఇదే ఆయన యొక్క ఉద్యోగం. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే నిరంతరము పరమాత్మను ధ్యానిస్తూ ఉండటం, ఇది ఆయన యొక్క క్వాలిఫికేషన్. అంటే మనం చెప్పుకున్నటువంటి మిగతా అంశాలన్నీ ఒక ఎత్తు, చివరిది మాత్రం ఒక ఎత్తు. ఎందుకండి ఈ సివి తయారు చేశారు మీరు, ఎందుకు ఈ రెజ్యూమ్ తయారు చేశారు, మీరేమన్నా ఆయనకి ఉద్యోగం ఇవ్వబోతున్నారా? ఎస్, మనం ఆయనకు ఉద్యోగం ఇవ్వబోతున్నాం. ఏం ఉద్యోగం? మన మనస్సుల్లో నిరంతరం ఉండి మన మనస్సుల్లో భక్తిని, ఉత్సాహాన్ని, కార్యదక్షతను పెంచే ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈయన రెజ్యూమ్ని మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఈయన జీవితాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. చేస్తే ఆయన యొక్క ఉద్యోగం ఇక్కడ సార్థకం అవుతుంది. ఆయన మన మనస్సుల్లో గనక ఉన్నట్లయితే యోగ సూత్రాలలో పతంజలి మహర్షి గారు చెప్పినట్లుగా వీతరాగ విషయం చిత్తం అనేది కుదురుతుంది. మన మనస్సుల్లో కూడా ఆ నిరంతరం పరమాత్మ భావన చేసేటువంటి శక్తి పెరుగుతుంది. మన మనస్సుల్లో కూడా ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా కార్యాలను చేయటం, కర్తవ్యాలను నిర్వహించటం అనే మాట పెరుగుతుంది. మన మనస్సుల్లో కూడా తల్లిదండ్రుల మీద అలవిమీరినటువంటి భక్తిని పెంచుకొని ఉండటం అనేది అలవాటవుతుంది. మనం ఒకసారి స్థిరంగా చూసుకుందాం.
భీష్మ పితామహుడు ఈరోజు పితామహుడు అయ్యాడు. కానీ మొదలు శంతను మహారాజు గారు గంగా దంపతుల యొక్క పుత్రుడు. ఒక దైవ సంకల్పం చేత శంతను మహారాజు గారు గంగా నదిని పెళ్లాడవలసి వచ్చింది. ఆ సందర్భంగా వారిద్దరికీ 8 మంది పిల్లలు పుట్టారు. అది కూడా ఒక దైవ సంకల్పం. దాని వెనకాల చాలా విస్తారమైనటువంటి గాథ ఉన్నది. అష్టవసువులు వారి కడుపున జన్మించారు. అందులో 7 పిల్లలను గంగ పుట్టిన వెంటనే మాయం చేస్తూ వచ్చింది. 8వ పిల్లవాడైనటువంటి ఈ భీష్ముడిని మాత్రం తనతో తీసుకువెళ్ళిపోయింది. తన మాట ప్రకారం శంతను మహారాజు గారిని గంగ ఆ క్షణాన విడిచిపెట్టింది. 8వ పిల్లవాడు భీష్ముడు పుట్టిన తరువాత. పేరు ఒక నిమిషం తర్వాత చూసుకుందాంలేండి. కొంత పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత తీసుకువచ్చి తండ్రికి ఒప్పజెప్పింది. దేవలోకంలో వీడికి కొన్ని విద్యాబుద్ధులు నేర్పించాను అని చెప్పింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. సుమారుగా 18 ఏళ్ళో 19 ఏళ్ళో వచ్చినాయి. ఈ సందర్భంలో శంతను మహారాజు గారు సత్యవతి అనే ఒక ఆవిడని చూసి పెళ్లి చేసుకోవాలి అని కోరుకున్నారు. అది ఒక మహాదైవ సంకల్పం. మళ్ళీ ఆ సత్యవతి యొక్క తండ్రి గారు దాశరాజు గారు కొన్ని షరతులను పెట్టాడు. నా పిల్లను నీకు ఇస్తే, నీకు ఇంతకుముందే ఒక పిల్లవాడు ఉన్నాడు, అతను రాజ్యాధికారానికి వస్తాడు. నా పిల్లకు పుట్టినటువంటి పిల్లలు, నా మనుమలు రాజ్యాధికారానికి రాలేరు. కాబట్టి నీకు 2వ వివాహం చేయవలసిన అవసరం నాకేముంది అని ఆయన అడిగాడు. ఇది మన భాషలో చెప్పుకుంటున్నాం. వాళ్ళ భాషలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వేరే విషయం. శంతను మహారాజు గారు సమాధానం చెప్పలేదు. ఆయన మనసులో అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. భీష్ముడికే రాజ్యం ఇవ్వాలి అని అనుకుంటూ వచ్చారు ఆయన. కానీ ఈ పిల్లవాడు ఆ విషయం తెలుసుకుని ఆ దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, నేను రాజ్యాధికారాన్ని తీసుకోను, మీ మనవలకే రాజ్యాధికారాన్ని ఇస్తాను, అలా ఇచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. చెప్తే దాశరాజు గారు ఇంకా తెలివైనవాడు. ఆయన అన్నాడు, నువ్వు ఊరుకుంటావు, నీ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు తగాదాకి రారా, అప్పుడు నా మనవల పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఈ వ్యక్తి అన్నాడు, నా పిల్లలు వచ్చి మీ మనవలకి రాజ్యాధికారానికి అడ్డం పడతారు అనే భయంతో మీరు గనక మా తండ్రి గారికి మీ పిల్లని ఇవ్వని మాట అయితే, నేను అసలు పెళ్ళే చేసుకోను, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేసినందువలన ఆయన్ని భీష్మ అనటం మొదలెట్టారు. ఈ కష్టమైన ప్రతిజ్ఞ అనకండి. 18వ ఏట చేసిన ప్రతిజ్ఞ 250వ ఏట వరకు ఆయన కాపాడుకుంటూ రావాలి. అందువలన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ అని అన్నారు. అసలు పేరు దేవవ్రతుడు. ఆ పేరు ఎవ్వరికీ గుర్తులేదు. అందరూ ఆ రోజు మర్చిపోయారు, ఆ క్రితం ఏం వ్యవహరించారో తెలియదు. ఆ భీష్మ పితామహుడు, ఆ భీష్ముడు అలాంటి ప్రతిజ్ఞ చేసిన వెంటనే తండ్రి గారు చాలా సంతోషించారు. సంతోషించి ఆయనకు ఒక వరం ఇచ్చారు. ఏంటంటే, నీకు మరణం నీవు కోరుకున్నప్పుడే వస్తుంది, నీకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఇస్తున్నాను అని చెప్పారు. అంటే అసలే పెళ్లి కాని వాడికి తొందరగా జీవితం పూర్తయిపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేటువంటి వరం ఇచ్చాడు తండ్రి గారు. ఈ వరం తీసుకుని ఈయన ఏం చెయ్యాలి అంటే, తండ్రి గారి 2వ వివాహానికి పుట్టిన పిల్లలు, వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ రక్షించుకుంటూ రావాలి, వారందరికీ సేవలు చేసుకుంటూ రావాలి, రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. ఇదే కదా ఆ వరం లేదా దాశరాజు గారి యొక్క కోరిక, వీటి యొక్క ఫలితం. ఆయన ఒప్పుకున్నాడు. అందువలనే మనం ఆయన్ని భీష్మ ప్రతిజ్ఞ చేసినవాడు అని అనుకుంటున్నాం. ఆయన పరశురాములు వారి దగ్గరకు వెళ్ళి తర్వాత అనేక విద్యలను, అనేక శస్త్ర విద్యలను, శాస్త్ర విద్యలను చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఎన్నేళ్ళు బతికాడు అంటే, మనం యుద్ధం రోజున మాట్లాడుకుంటున్నాం కాబట్టి 250+ లేదా 240+ ఇయర్స్ బతికాడు. ఎలా బతికాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం ఈ యుగంలో ఉండి మాట్లాడుకుంటున్నాం.
కానీ కథ జరిగింది ద్వాపర యుగంలో చివరిలో. ఆ యుగ నియమాల ప్రకారం, అప్పటి కాల నియమాల ప్రకారం మానవుల యొక్క సామాన్యమైన ఆయుస్సు, యావరేజ్ ఏజ్ 120. సాధారణంగా అందరూ 120 ఏళ్ల పాటు బతుకుతూ ఉండేవారు. ఈరోజు మనం 100 ఏళ్ల పాటు బతకటం అనేది ఒక మార్క్ కింద పెట్టుకున్నాం. శతమానం భవతి శతాయు పురుష అని అనుకుంటున్నాం. కానీ ఈ భీష్ముడికి తండ్రి గారు వరం ఇచ్చారు కదా, స్వచ్ఛంద మరణాన్ని పొందవలసింది అని. ఆయనకి ఎందుకో మరణించాలనే కోరిక రాలేదు. అందువలన ఈ 120కి ఇంకో 120 కలుపుకుని 240 ఏళ్లకు పైగా ఈయన జీవించి ఉన్నాడు. ఎందుకు జీవించి ఉన్నాడు అనే మాట చివరిలో చెప్పుకుందాం. ఇలా పోయిన యుగంలో అయినా అవ్వచ్చు, ఈ యుగంలోనైనా అవ్వచ్చు, ఒక 250 ఏళ్ల పాటు ఒక మనిషి జీవించటం సాధ్యమా అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి ఒక ధర్మాత్ముడు నాకు లాజిక్ చెప్పాడు. ఏమండి, మనం 100 ఏళ్ళు బతుకుతున్నామని అనుకుంటున్నాం. ఒక చీమ ఉంది, చీమ ఎన్నేళ్ళు బతుకుతోంది? ఒక దోమ ఉంది, దోమ ఎన్నేళ్ళు బతుకుతోంది? ఒక ఈగ, అది ఎన్నేళ్ళు బతుకుతోంది? 1.5 రోజు బతికే జంతువులు, 2.5 రోజులు బతికే జంతువులు కూడా ఉన్నాయి కదా. ఆ పురుగులు 2.5 రోజులు ఉంటే చాలా ఎక్కువ కదా. ఈ 2.5 రోజుల్లో అవి పుడతాయి, పెరుగుతాయి, వివాహం చేసుకుంటాయి, పిల్లల్ని కంటాయి, మనవల్ని చూస్తాయి, మరణిస్తాయి. 2.5 రోజుల్లో ఇంత జీవితం ఎలా గడుస్తోంది? వాటి దృష్టితో చూస్తే మనం ఎన్ని వేల ఏళ్ళు బతుకుతున్నట్టో చెప్పండి. 2.5 రోజులు బతికిన ఈగ 100 ఏళ్ళు బతికింది అని అనుకుంటే దాని కాలమానంలో 100 ఏళ్ళు బతుకుతున్నటువంటి మనం ఈగ దృష్టిలో ఎన్ని రోజులు బతికినట్లు? కొన్ని వేల ఏళ్ళు బతికినట్లు. అట్లాగే 100 ఏళ్ళు బతుకుతున్నటువంటి మనం భీష్మాదులని, అచింత్య ప్రభావం కలిగినటువంటి వారిని చూసి చాలా ఏళ్ళు బతికారు అని అనుకుంటున్నాము. కానీ చాలా ఏళ్ళు బతికినట్లు కాదు. వారి సామాన్యమైన ఆయుస్సు, వారి శక్తికి ఆ కాలానికి తగినట్లుగా ఆ ఆయుస్సు ఉండటం అనేది సహజం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలే తప్ప ఇదేదో పుక్కిట పురాణం అనే మాటను మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇది కేవలం ఆయుస్సుకు సంబంధించినది మాత్రమే కాదు. మనకు సుమారుగా 14 ఏళ్ల క్రితం ఒక సునామీ అని వచ్చింది. అంటే సముద్ర తీరంలో సముద్రం ఉన్నట్టుండి మనం ఊహించనంత ఎత్తు నీటితో వచ్చి మనల్ని ముంచేసింది. ఎంత నీరు వస్తే మనల్ని ముంచింది? దానికి ఏదో లెక్క ఉంది. అదే ఒక చీమకి సునామీ రావాలంటే మనకి ఎన్ని నీళ్లు ఖర్చు అవుతాయి? ఓ బకెట్ నీళ్లు ఖర్చు అవుతాయి. ఒక బకెట్ నీళ్లు చీమ మీద పోస్తే దానికి సునామీ వచ్చినట్లు. మనకి సునామీ రావాలంటే చాలా పెద్ద నీరు కావాలి. కాబట్టి ఒక్కొక్క జీవికి వాటి శరీరాన్ని, వాటి జీవన ప్రమాణాన్ని, అవి చేసుకున్నటువంటి పుణ్య పాపాలని, వీటిని పరిగణనలో తీసుకుని వాటి విషయాలను మనం నిర్ధారించాలి. వాటి ఆయుస్సు కావచ్చు, వాటి సామర్థ్యం కావచ్చు, ఇవన్నీ కూడా అలాగే నిర్ధారించాలి. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో మనం ఆలోచించుకోవాలి. చాలామంది మోడర్న్ రీసెర్చర్స్ వేదవ్యాసుడు 18 పురాణాలను రాయలేదు, లేదా మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలుగా రాయలేదు. ఎందుకు అంటే మనుషులు, అంటే ఆయన దృష్టిలో నేను 1,00,000 శ్లోకాలను రాయలేను. మనుషులు 1,00,000 శ్లోకాలు రాయలేరు. ఉదాహరణ ఎవరు? నేను. కాబట్టి వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రాయలేదు. ఆయన 1-2 శ్లోకాలు రాస్తే ఎల్లయ్య గారు కొంత, పుల్లయ్య గారు కొంత కలిసి దాన్ని పెంచి 1,00,000 శ్లోకాలుగా చేశారు. 18 పురాణాలను రాయలేదు, ఎవరెవరో రాసి వేదవ్యాసుడు అని పేరు పెట్టారు అని చాలా బలంగా వాదిస్తూ ఉంటారు. వారి యొక్క హేతువులను కూడా అక్కడ గుప్పిస్తూ ఉంటారు. నా ప్రశ్న ఒకటి, ఈ లాజిక్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మన సామర్థ్యం ప్రకారమే వారి సామర్థ్యం ఉండాలా? మనం చేసినంతే ఎదుటి వాళ్ళు పని చేయాలా? మనం రాసినంత రాతలే ఈరోజు మహారచయితలు, మనకు అనుభవంలో ఉన్న మహారచయితలు రాస్తున్నారా? అంతకంటే ఎక్కువ రాస్తున్నారా?
వారికంటే 1,00,000 రెట్లు 1,00,000 రెట్లు గొప్పవారైనటువంటి వేదవ్యాస మహర్షి గారు ఈ 1,00,000 శ్లోకాలని అష్టాదశ పురాణాలని రాశారు అంటే మనం ఎందుకు ఒప్పుకోకూడదు? వారికి ఆ సామర్థ్యం ఉంది అని మనం ఎలా లేదంటాం? ఆ సామర్థ్యం లేదు అని మనం ఎలా తీర్మానం చేస్తాం? తీర్మానం చేయటంలో ఏ విధమైన లాజిక్ లేదు. కేవలం ఆగ్రహం, అభినివేశమే ఉంది. ఏంటంటే నేను రాయలేను కాబట్టి ఆయన కూడా రాయలేడు, నేనెంతో వేదవ్యాస మహర్షి ఎంత. కాను, నేను గోరంత, వేదవ్యాస మహర్షి కొండంత. మనము గోరంత, భీష్మ పితామహుడు కొండంత. కాబట్టి ఆ కొండని, ఆ బంగారు కొండని మన మనస్సుల్లోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంతో ఆయన ఆయుస్సు సరి అయినదే. ఆయనకు ఆయన తండ్రి గారు ఇచ్చినటువంటి వరం సార్థకమైన వరమే అనే విషయాన్ని మనం ఒక్కసారి ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఇదే విధంగా ఆయన తన తండ్రి గారి అభీష్టం మేరకు, తండ్రి గారి అభీష్టం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తండ్రి గారు కాదనలేదుగా, వరం ఇచ్చి అనుగ్రహించారుగా, కాబట్టి తండ్రి గారికి కూడా అదే అభీష్టం. తండ్రి గారి అభీష్టం మేరకు పితృభక్తితో ఈ కౌరవ రాజ్య పరిరక్షణను చేస్తూ వచ్చాడు. వస్తే మధ్యలో ఒకరోజు, కొన్ని రోజులకి ఆ సత్యవతి గారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 పిల్లలు కలిగారు. వారిద్దరికీ యుక్త వయసు వచ్చింది. కాశీరాజు గారు ఆయన యొక్క పుత్రికలకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు అనే వార్తను ఈ భీష్ముడు విన్నాడు. విని, అరే మన తమ్ములకి వయస్సు వచ్చింది కదా, వీరికి వివాహం చేయడానికి కన్యలు కావాలి కదా, మన రాచధర్మం ప్రకారం మనం వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చేద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వారిని తీసుకువచ్చేశాడు. అంబ, అంబిక, అంబాలిక అని వారి 3 పేర్లు. ఆ తీసుకురావటంలో చాలా పెద్ద యుద్ధమే నడిచింది. అబ్బో, మన భాషలో చెప్పుకోవాలంటే షూటింగ్లు, హంటింగ్లు చాలా జరిగినాయి. అవన్నీ అయిన తర్వాత వారిని తీసుకువచ్చాడు. తీసుకువచ్చిన తర్వాత పెద్ద అమ్మాయి అంబ ఒక మాట అంది, అయ్యా నేను మరొకరితో ప్రేమలో పడి ఉన్నాను, కాబట్టి మీరు నన్ను ఇలా తీసుకువచ్చి మీ తమ్ములకి ఇచ్చి వివాహం చేయటం న్యాయం కాదు, నన్ను ఆ సాళ్వ దేశాధిపతి దగ్గరకు పంపించవలసింది అని. ఈయన చాలా గౌరవంగా, అమ్మా నాకు తెలియదు, నేను క్షాత్రధర్మం ప్రకారం ఇలా చేశాను, క్షాత్రధర్మం ఇది, క్షత్రియ ధర్మం, ఇలాంటి వివాహం క్షత్రియులకు ఉచితం, కాబట్టి నేను ఈ పని చేశాను. కలియుగంలో మానవులు ఇలాంటి పనులు చేయరాదు, కిడ్నాపింగ్లు, అమ్మాయిలను తీసుకువెళ్ళటం లాంటివి చేయరాదు. ఆ యుగంలో రాజులకు మాత్రమే ఆ అవకాశం ఉన్నది, అందువల్ల నాకు తెలియక చేశాను కాబట్టి నీవు ఆ సాళ్వుడి దగ్గరకు వెళ్ళవలసింది అని చెప్పాడు. అంబ సాళ్వుడి దగ్గరకు వెళ్ళింది. వెళితే ఆ సాళ్వుడు అన్నాడు, నిన్ను మరొకరు తీసుకువెళ్ళారు, అందువల్ల నేను నిన్ను గ్రహించలేను, ఒక రాజుగా నా యొక్క అవమానం అది. రేపటి రోజున ఎవరో తీసుకువెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తే నువ్వు వివాహం చేసుకున్నావు అని రాజ్యంలో ఎవరైనా అనే ప్రమాదం ఉంది, అందువల్ల నువ్వు వద్దు అని ధర్మంగానే చెప్పాడు. ఈ అంబ మళ్ళీ తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చింది. వచ్చి, నన్ను సాళ్వుడు వద్దన్నాడు, మీ తమ్ములక వివాహం చేసేశారు, కాబట్టి నన్ను ఎవరికో ఒకరికిచ్చి వివాహం చెయ్యి అని చెప్పింది. ఈయనన్నాడు, నువ్వు ఒకసారి ఒకరి మీద మనసు పడిన తర్వాత నా తమ్ములకి ఇచ్చి నేను వివాహం చేయలేను. అంబ కొంచెం ముందుకు వెళ్ళి, వారికి ఎవరికి వివాహం చేయలేకపోతే నన్ను తీసుకువచ్చిన వాడివి నువ్వే గనక నువ్వే చేసుకో అంది. ఈయన, నేను నా తండ్రి గారికి మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వివాహం చేసుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాడు. ఆ అంబ తన మనస్సులో చాలా ద్వేషాన్ని పెంచుకుంది ఈ భీష్ముడి మీద. పెంచుకుని చాలా చేయరాని అకృత్యాలను చేసింది. చివరకు చాలా అవమానాలు పాలైంది. అంబ చేసినటువంటి అకృత్యాలు ఏమిటి, ఏ అవమానం పాలైంది అనేది మనం ఒక 4-5 శ్లోకాల తర్వాత తెలుసుకుందాం. మనం కేవలం భీష్మ పితామహుడి మీదే దృష్టి పెట్టుకుని ఉన్నాం కాబట్టి. అట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సందర్భంలోనూ
వివాహం చేసుకోవాలి అనేటువంటి కనీసమైనటువంటి తలంపు కూడా లేకుండా ఉన్నటువంటి మహానుభావుడు ఈ భీష్ముడు. ఈయన నిరంతరం కౌరవ రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉండి, నిరంతరం పరశురాముడు చెప్పినటువంటి అనేక విద్యలను మనసులో ఉంచుకొని పరమాత్మ ధ్యానం చేస్తూ ఉండి ధర్మ మార్గాన ఈ రాజ్యాన్ని నడిపిస్తూ వచ్చాడు. అయితే ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం వచ్చిన తరువాత ఆయన పిల్లలు దుర్యోధన ప్రభృతులు అధికారం చలాయించటం మొదలెట్టిన తరువాత ఈయనను కొంచెం పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? ఎప్పుడు చూసినా ధర్మం 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 అంటూ ఉంటాడు. పాండవులకు రాజ్యం ఇవ్వటం ధర్మం అంటాడు, లేకపోతే పాండవుల రాజ్యం మీరు లాక్కోవటం ధర్మం కాదు అంటాడు. ఏం తప్పు చేసినా ధర్మం అంటాడు, ఏం చేసినా ధర్మం అంటాడు. ఇదేం న్యాయం? ఈ ముసలాయంతో మనమేం వేగుతామని ఆయన పక్కన పెట్టారు. పక్కన పెట్టినా సరే తండ్రి గారికి ఇచ్చిన మాట, తాతగారికి ఇచ్చిన మాట, ఈ రాజ్యాన్ని నేను సంరక్షిస్తాను, ఈ రాజ్య బాధ్యత నాది అనే దీంతో ఆ యుద్ధంలో ఆయన ప్రధాన వీరుడుగా సేనాధిపత్యాన్ని ఒప్పుకొని నుంచుని ఉన్నాడు. ఇట్లాంటి సందర్భంలో కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే దుర్యోధనుడికి సంతోషం కలగాలి. నేను ఏ సైన్యంలో, ఏ రాజ్యం సైన్యంలో నేను సేనాధిపతిగా ఉన్నానో ఆ సైన్యానికి చెందిన రాజుకి సంతోషం కలగాలి అనే కారణంతో ఆయన సింహనాదం చేస్తున్నాడు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై. గట్టిగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం చేయటంలో ఆయన యొక్క తాత్పర్యం ఏమిటి? వీడికి ఏదో నా మీద అపనమ్మకం ఉంది, నేనేదో యుద్ధం చేయలేను అని. భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి అని ద్రోణాచార్యులకు ఉపదేశం చేస్తున్నాడు వీడు. నన్నేదో సంరక్షిస్తాట వీడు. చూడండి, నా ఒక్క సింహనాదంతో నా పరాక్రమం ఏంటో చూపిస్తాను అని ఈ 250+ ప్యాక్ ఉన్నవాడు ఉన్నాడు చూడండి. మనకి 6 ప్యాక్లు 8 ప్యాక్లు తెలుసు, కానీ ఆయనకి సంవత్సరానికి ఓ ప్యాక్ చొప్పున 250 ప్యాక్స్ ఉన్నాయి. ఆ 250 ప్యాక్స్తో ఆయన ఒక్కసారి గట్టిగా సింహనాదం చేశాడు. సింహనాదం చేశాడు కదా, ఆయన ఏం దగ్గుతూ కూర్చున్నాడా ఆ అరుపుకి? కాదు, వెంటనే శంఖం తీసి గట్టిగా శంఖాన్ని కూడా పూరించాడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం పూరించటం అనేది చిన్న విషయం కాదు. చాలా వాయు బలం గట్టిగా ఉంటేనే శరీరంలో శంఖం పూరించగలం. అందులో ఇంత సింహనాదం చేసి అంత వాయువుని పూరించగలగటం అనేది అలాంటి ప్రతాపవంతులకు, అలాంటి యోగ బలం ఉన్నవారికి మాత్రమే సాధ్యం అనే విషయాన్ని సూచిస్తూ ఈ శ్లోకాన్ని వేదవ్యాస భగవానుడు ఇక్కడ ఉంచుకున్నాడు. ఈ శ్లోకంలోనే, ఈ భీష్మ పితామహుడు యొక్క చరిత్రలోనే తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా 2-3 మిగిలే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఆయన యొక్క ప్రవర్తన ఏంటి, జీవితంలో ఆయన యొక్క ప్రవర్తన ఏంటి అనే విషయాలు మనం చాలా కూలంకషంగా చర్చించుకోవాల్సి ఉంది. కానీ ఆ చర్చని ఇప్పుడు పెట్టుకున్నట్లయితే కాలపురుషుడు కన్నెర్ర చేసే ప్రమాదం ఉంది. అందువల్ల మనం ఈ చర్చని ఇప్పటికి ఆపుకుని ఈ చర్చని మళ్ళీ రేపు చేసుకుందామనే ఉద్దేశంతో శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. పారాయణ కార్యక్రమం చాలా శ్రద్ధగా మనందరం చేసుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క ఫలితాలను వారి ముఖారవిందం ద్వారా విని మనం పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం.